అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మొహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమిటంటే తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి గాను కొత్త పాలక వర్గాన్ని నియమించారు. అయితే ఇట్టి పాలక వర్గానికి మన్నాపురం వడ్డే శ్రీనివాస్ అలియాస్ మేస్త్రి శ్రీనివాస్ను చైర్మన్గా, కాసిబ్ను వైస్ చైర్మన్గా మరియు తదితరులను డైరెక్టర్లుగా నియమించారు. అట్టి డైరెక్టర్లు మరియు చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ ఈరోజు క్లాసిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారము చేశారు. అయితే ఇట్టి కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ దారాసింగ్ మరి జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగు అలియాస్ రొయ్యల నాగు, మరి మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ అయిన ఫరీద్ అడ్వకేట్, మరి మైనారిటీ మహిళా టౌన్ ప్రెసిడెంట్ అయిన రిజ్వానా బేగం, మరి జనరల్ సెక్రటరీ ఆమినా బేగం మరియు కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అట్టి కార్యక్రమంలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సాహుకారులను మంచిగా చూసుకోవాలని మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని, ఎన్ని నిధులైనా కానీ తను తీసుకొని వస్తానని, మరి అభివృద్ధికి ముందుకు రావాలి, అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా నియమించబడిన నేను నా పదవీ కాలంలో మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారం నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ తాండూరు యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యునిగా, ఉపాధ్యక్షుడిగా నియమించబడినాను. నేను నా పదవీ కాలంలో మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారం నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ తాండూరు యొక్క అభివృద్ధికై కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యునిగా నియమింపబడినాను. నేను నా పదవీ కాలంలో మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ తాండూరు యొక్క అభివృద్ధికై కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. ఆయనకు చాలా విశ్వాసం మరి అనుభవం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతులకు అందజేస్తున్న రైతు భరోసా కానివ్వండి, మరి మొన్ననే మన మనోహర్ రెడ్డి అన్న ఏదైతే జనప్రియతమ నాయకులు ఉన్నారో 290 కోట్లు కూడా తాండూరు గ్రామ అభివృద్ధి కోసం తీసుకువచ్చారు. మరి కోట్పల్లికి కూడా 95 కోట్లు కూడా తీసుకురావడం జరిగింది. దాని గురించి మరి అక్కడున్న మాగాణి నేల ఏదైతే 10,000 ఎకరాలు ఆ నీరు పారుతుంది కాబట్టి చుట్టలి ప్రాజెక్టు కూడా 5 కోట్లు కేటాయించడం జరిగింది. అక్కడ కూడా 2,000 నుంచి 3,000 ఎకరాలు కూడా నీరు పారుతుంది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హర్దిశ రైతుల గురించి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఈ 3 సంవత్సరాల పాలన మనరెడ్డి అన్న గారు దాదాపు కనీసం 1,300 కోట్లు ఈ తాండూరు నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. కాబట్టి రాబోయే భవిష్యత్తులో కూడా మేము అందరం కూడా ఏదైతే ఇప్పుడు కొత్త పాలక వర్గం ఏదైతే తెలుగు ఉన్నారో మరి మున్సిపాలిటీ తరఫున, సర్పంచ్ల తరఫున ప్రజలందరికీ మంచి సేవలు అందిస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎందుకంటే మైనారిటీకి అవకాశం ఇచ్చారు, చాలా చాలా సంతోషం.
ఎందుకంటే చాలా దగ్గర అందరూ ఏదేదో అనుకుంటారు, కానీ మా ఎమ్మెల్యే గారు చాలా సెక్యులర్ అని ఇవాళ వైస్ చైర్మన్ ఇచ్చి సార్ చూపెట్టారు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది, ఇవాళ ఏం లేదు, కొంచెం एमएलए सार की थैंक यू చెప్పాలి అంతే. और मेरे पूरे माइनॉरिटी भाइयों से यही गुजारिश है, कांग्रेस के हाथ मजबूत करिए, एमएलए साहब के हाथ मजबूत करिए. काम हो रहा, जैसा काम सिस्टमेटिक है हो रहा, थोड़ा टाइम लग रहा, थोड़ा सब्र करना, साथ देना, बिल्कुल काम होता. एमएलए साहब अपने एकदम ऐसे एमएलए साहब ऐसे है कि कोई आपको ये डिस्ट्रिक्ट में नहीं दिखेंगे. एकदम सॉफ्ट पोलाइट गुड नेचर के एमएलए साहब है. और कोई भी सिंपल से आके एमएलए साहब से मिलकर बात करके जो बोलना है बोल दे सकते. दूसरे एमएलए क्योंकि मैं पूरा डिस्ट्रिक्ट फिर रहा हूँ और स्टेट फिर रहा हूँ, क्योंकि माइनॉरिटी सेल इंचार्ज भी दिए मेरे को. कोई ऐसा एमएलए से जाके नहीं मिल सकते. पहले बाहर उनको बोलना बोले तो आओ, बोले तो अंदर जा. लेकिन एमएलए साहब का क्या चलते चलते रुक के हाथ पकड़ के कुछ भी मसले बोल नहीं सक रहे. ये बहुत खदर करने वाली बात है. माइनॉरिटी भाइयों से खुसूसी करो, जल्दी जज्बात में आते 1 मिनट में ऐसा बोल देते, 1 मिनट में फर्श पे बिठाते, 1 मिनट में अर्श पे उतार. वैसा नहीं करना. पोस्ट का अदब रखते हुए వ్యవసాయ మార్కెట్ కమిటీ గురించి కొద్దిగా, ఎందుకంటే నేను ఒక సంవత్సరం అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం వాళ్ళు మేము మార్కెట్ కమిటీ మేము తెచ్చినాం అని చెప్తారు. మీరు ఏదో జీవో పాస్ చేసి అక్కడ ఉన్న రైతులతో కేసు చేపిస్తే ఆ రైతులకు మేము వేరే సైడ్ ల్యాండ్ చూపించి మేము ఆ ల్యాండ్ అనేది మళ్ళీ మేము రికవరీ చేసుకొని ఆ కేసు కాంప్రమైజ్ చేసి మన ఎమ్మెల్యే గారు అప్పుడు 10 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసాడు. మళ్ళీ కూడా 15 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు మన కట్టా వీరేందర్ సార్ గారు సెట్ అయితే ఏదైతే చెప్పిండో వాళ్ళు అడిగిన మెజర్మెంట్ ప్రకారంగా షాపులు మనం 82 షాపులు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మార్కెట్ కమిటీ చాలా డెవలప్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వంలో అక్కడ ఉన్న మార్కెట్ కమిటీలో నిధులు బ్యాలెన్స్ లేకుండా ఇప్పుడు నిధులు ఇంచుమించు 2024, 25, 25, 26 ఈ 2 సంవత్సరాల్లో నిధులు ఇప్పుడు ఇంచుమించు ఒక 9 కోట్ల రూపాయలు ఉంటాయి అక్కడ. అంతకుముందు ఏం లేకుండే, కొంత చాటింగ్ చేసి చెప్తుంటారు అది చేసినాం ఇది చేసినామని. అయ్యా బాబు మీరు చేసింది ఏం లేదు, నిధులు ఏదంటే లేవు. ఇప్పుడు మీరు చేసిన కొందరికి మేము మీకు అక్కడ ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి బిల్లులు మేము ఇస్తున్నాం. మీరు చెప్తాం ఎక్కువ చేస్తాం తక్కువ, మేము చెప్తాం కానీ చేసి చూపిస్తున్నాం. ఇంకా కొద్ది రోజుల లోపల మేము ఏం చేస్తున్నాం, మా ఎమ్మెల్యే గారు ఏమేమి నిధులు చేస్తున్నాం అనేది కళ్ళకు మీకు తెరిపించి చూపించే బాధ్యత మేము తీసుకొని తాను టౌన్ తరఫున చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శుభదినం. ఈరోజు తొలి శ్రావణ మాస శుక్రవారం మంచి ముహూర్తాన అన్నగారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇలాగే తాండూరు పట్టణం కూడా సస్యశ్యామలంగా పాడి పంటలు పండాలని ఆ భగవంతుణ్ణి వేరుకుంటూ సీనియర్కి ఇవ్వడం అందరికీ చాలా సంతోషం. ఎందుకంటే సీనియర్ లీడర్, మరి దాంతో పాటు తనకు అనుభవం ఉన్న వ్యక్తి. ఇంతకుముందే ఆల్రెడీ మార్కెట్ కమిటీగా చేసిన సీనన్న, అలాగే వాళ్ళ సభ్యులు కూడా అందరూ సీనన్నకు సహకరించి మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేసి రైతులకు అందరికీ అందుబాటులో ఉండాలని వారికి వేడుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే మేము కూడా ఒక అన్న ఎప్పుడైనా ఒక రైతు బిడ్డకే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే మేము కూడా గత 12 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. మా సాయిపూర్ని ఎవ్వరు గుర్తించని పరిస్థితిలో సాయిపూర్ కూడా ఎన్నడూ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ రాలేదు, ఎన్నడూ కూడా మున్సిపల్ చైర్మన్ రాలేదు. ఫస్ట్ టైం మేము సాయిపూర్ నుండి 2 మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ ఇవ్వడం. దానికి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అందరూ వాడుకొని వదిలిపెట్టే వ్యక్తులే ఉన్నారు కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరిని అడుగు నుంచి తీసి గుర్తించిన వ్యక్తి మన మనవరన్న. అందరినీ ఒక సీనియర్ లీడర్స్ కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, ఎక్కడ ఎలాంటి పలకరింపు ఉన్నదంటే అది మనోరన్న. కాబట్టి మీకు అందరికి ఒకటే, మనం ఎన్నివేళలా మనోరన్న వెంట ఉండి తాండూరుని అభివృద్ధి దిశలో తీసుకెళ్దామని మేము ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే తాండూరు ఎలాంటి పరిస్థితిలో ఉందో మీకు అందరికి తెలుసు. రోడ్లు కానివ్వండి. 2 సార్లు చేసిండ్రు. మళ్ళీ మన వడ్డ శ్రీనివాస్ గారికి 2వ సారి అవకాశం దక్కిందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
అయితే అనుభవం ఉన్నప్పటికీ కూడా నేను ఈ సభాముఖంగా వేదికగా చుట్టూ పెద్దలందరికీ మరి మన డైరెక్టర్లు కూడా అంతా యంగ్ చాప్ ఉన్నారు కాబట్టి అందరూ కూడా చైర్మన్ గారికి సహకరించి మరి తాండూరు అగ్రికల్చర్ మార్కెట్ని రైతులకు సమగ్రంగా వాళ్ళకు అందించే విధంగా మార్కెట్ కమిటీ ద్వారా మీరు పనిచేయాల్సిందిగా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మార్కెట్ కమిటీకి 2 కళ్ళు, ఒకటి రైతులైతే, రెండోది మరి ఏదైతే వ్యాపారవేత్తలు ఉన్నారో అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా రైతులు అదేవిధంగా హమాలిస్తున్నారు, దడువాయిలు ఉన్నారు, అదేవిధంగా గుమాస్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా సమన్వయపరిచి మరి యొక్క మార్కెట్ కమిటీని మరి రైతులకు అందరినీ కూడా మరి ప్రోత్సహించాల్సిందిగా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మరి మీరు చెప్పిన విధంగా ఏ విధంగా మీరు చెప్పినరో ఆ విధంగా నేను పనులు చేస్తానని మీ ముందు మాట ఇస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక మాట చెప్పుకోవాలనుకుంటున్నాను సార్. నేను మా నాన్నగారు కష్టపడిన కష్టానికి గంజులో ఈరోజు మీరు గుర్తించారు సార్. నాకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. నేను మా నాన్నగారికి పుట్టినందుకు నేను కూడా చాలా గర్వపడుకుంటున్నాను సార్. పెద్ద పేరు సంపాదించిన మా నాన్న, అదేవిధంగా నేను గిట్టగా పేరు సంపాదించుకుంటానని చెప్పుకుంటున్నాను సార్. నమస్కారం. మార్కెట్ కమిటీ ప్రమాణికానికి వచ్చినందుకు అధికారులకు, నాయకులకు, వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. తాండూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సమావేశానికి, పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మేస్త్రి శ్రీనివాస్ గారికి, గారికి హృదయపూర్వకంగా వారికి శుభాభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి స్థానిక మున్సిపల్ తాండూరు మార్కెట్ యార్డ్ ఒక మంచి పేరున్నది. ఒకప్పుడు సెకండ్ దుబాయ్ అంటేనే తాండూరు మార్కెట్ కమిటీ అని చెప్పి మనం అనేవాళ్ళం. ఈరోజు ఇప్పుడున్నటువంటి కాలంలో మార్కెట్లో కొన్ని మౌలిక వసతులు తప్పుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్యాడీ కానీ గతంలో కందులు అంటేనే, తాండూరు పప్పు అంటేనే మనకు తిరుపతి లడ్డు ఎంతైతే శ్రేష్టంగా ఎంతైతే రుచికరంగా ఉంటుందో తాండూరు పప్పు అంటే అంత రుచికరమైనటువంటి ఉన్నది తెలుసు కూడా మనకందరికి. తాండూరులో పండించినటువంటి ప్రతి ఒక్కటి చిరుధాన్యాలు కూడా పెసర కానీ, మినపు కానీ, సాయి దొన్నలు కానీ, దీని అంతా కూడా ఇంకా మన తాండూరు పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరము కొత్త పాలకవర్గం పైన ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వారికి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మార్కెట్ వాళ్ళు రైతులు తెచ్చినటువంటి సరుకులే మనం అమ్మడం కాకుండా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని ఒక మంచి ధాన్యము, మంచి గ్రేడింగ్ ఉంది, దీన్ని అన్ని విధాల ఇంకా కూడా అడ్వర్టైజ్ చేసి ఖచ్చితంగా ఈరోజు మన తెలంగాణలో కాకుండా ఈరోజు ఇండియా లెవెల్లో దీన్ని బ్రాండింగ్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా మార్కెట్ అసోసియేషన్, మార్కెట్ పాలక వర్గానికి, గంజ్ అసోసియేషన్ వారికి ఖచ్చితంగా ఉంది. ఆ విధంగా మనమంతా కూడా కలిసి ఇంకా తాండూరు మార్కెట్ కమిటీని, తాండూరు రైతాంగం పండించినటువంటి ప్రతి ధాన్యాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా మరొకసారి సెకండ్ దుబాయ్ అని చెప్పి గతంలో ఏ విధంగా అయితే అనుకుంటామో ఆ విధంగా మనం తీసుకొద్దాం అందరం కలిపి అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా. ఈరోజు రైతులు నేను వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఇక్కడ మార్కెట్లో చాలా ఇబ్బంది అవుతా ఉన్నది, ఈ మార్కెట్ యార్డ్ కూడా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అంటే చూసినాం. గతంలో వాళ్ళు ఎక్కడుంది మార్కెట్ యార్డ్ అంటే ఇప్పుడే బాలరెడ్డి చెప్పాడు, మార్కెట్ యార్డ్కు శిలాఫలకం వేసారు కానీ అక్కడ భూమి మాత్రం లేదు, టెండర్లు పెట్టారు, వద్దు దాంట్లో రూపాయి లేదు. నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక రైతు పక్షపాతిగా నాకు తెలిసి తాండూరు ప్రాంతంలో నేను ఒక బిజినెస్ పర్సన్గా నాకు తెలుసు రైతుల బాధలు, గంజ్ అసోసియేషన్ కష్టాలు, సుఖాలు అన్నింటినీ కూడా దగ్గర ఉన్నటువంటి చూసినటువంటి వ్యక్తిని. నాకు ఫర్టిలైజర్ షాపు, గంజి కూడా ఉండి నేను దగ్గర నుండి నడిపినటువంటి వ్యక్తిని, ఒక రైస్ మిల్ కూడా రైతులకు చేదోడుగా దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిని, రైతులు బాధలు తెచ్చినటువంటి వ్యక్తిగా తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి దగ్గర పోయి
తప్పకుండా దీనికి ఫండ్స్ కావాలని చెప్పి ఫండ్స్ తీసుకొచ్చినాం. ఫండ్స్ తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్తే మనకు అక్కడ ఒక్కటి కూడా ఒక ల్యాండ్ కూడా ఒక దాని దగ్గర రాణించేటువంటి నాయకుడు లేడు. ఫస్ట్ ఆ ల్యాండ్ని వాళ్ళందరూ కూడా రైతుల దగ్గర కూర్చోబెట్టి, అధికారులని రైతులను కూర్చోబెట్టి వారి సాధక బాధకాలన్నింటినీ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే కూడా అవన్నింటినీ కూడా ఒక్కొక్కటి తొలగించుకుంటూ ఇంకా ఒకటి రెండు ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. తక్షణం అదే అవన్నింటినీ కూడా తొలగించుకొని ఒక కొత్త మంచి మార్కెట్ యార్డ్ని, ఇప్పుడు ఏదైతే డిజిటలైజ్ ఉన్నదో ఒక మంచి మార్కెట్ యార్డ్ని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ మార్కెట్ యార్డ్కు రైతులు వచ్చిందంటే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ఖచ్చితంగా ఈరోజు అంతరం బైపాస్ రోడ్లనే ఒక 5-6 నెలల లోపలనే ఖచ్చితంగా ఒక 1 year లోపల కొత్త మార్కెట్ యార్డ్ని మీ అందరి సహకారంతో, కొత్త పాలక ఆధ్వర్యంలో, కొత్త ఇప్పుడున్నటువంటి గంజి అసోసియేషన్ సహకారంతో ఒక మంచి మార్కెట్ యార్డ్ని ఖచ్చితంగా నిర్మించి 1 సంవత్సరం లోపల ప్రారంభించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకొని దాంట్లో రైతులకు నేను అప్పచెప్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదొక్కటే కాదు, ఈరోజు తాండూరులో ఇక్కడే ఉన్నటువంటి గొల్ల చెరువు, వీడికి వస్తే తాండూరు కంపంతా కూడా గొల్ల చెరువులే ఉంటుండే. దాన్ని ఉన్నటువంటి డ్రైనేజ్ నీరుని ఖచ్చితంగా బయటకు పంపించాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఈ రోజు తాండూరు గొల్ల చెరువులకు నీళ్లు రాకుండా అవన్నీ మురికి నీళ్ళు అన్నింటి కూడా బయటికి పంపే ప్రయత్నం మొట్టమొదటిగా చేసి అవన్నీ కూడా ఈరోజు బయటికి వెళ్తా ఉన్నాయి. చాలా మంది చెప్పారు మన దగ్గర ఎక్కడ పోతే మీరు ట్యాంక్ బండ్లు ఉన్నాయి, సాయంత్రం పూట వాకింగ్ చేద్దామంటే ఒక మంచి ప్రశాంతత లేదు, బయటికి ఎక్కడ పోయినా మంచి ట్యాంక్ బండ్లు ఉన్నాయి, మన దగ్గర ఎందుకు ఆ విధంగా లేదంటే ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లో మనం హామీ ఇవ్వడం జరిగింది. మీకు మున్సిపల్ ఖచ్చితంగా ఇక్కడ మీరే ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పినా వాళ్ళకి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినామో ఖచ్చితంగా మీరే ట్యాంక్ బండ్ కూడా ఈ గొల్ల చెరువుని అది త్వరలోనే చేయబోతున్నామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. అదే కాదు, మొన్ననే మా పత్రికా సోదరుల ఆధ్వర్యంలో ఒక చిట్ చాట్ ఒక మీటింగ్ పెట్టాం. అప్పుడు వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి మురికి నీరు కాకినాడ నదిలో వాళ్ళు చెప్పడం కాకుండా ఇంతకుముందు కూడా చూసినాం మనం, ఒకసారి వాళ్ళ సహకారంతో చూసి ఒకసారి చేసినాం. చిట్ చాట్లో మళ్ళీ వాళ్ళు ఒకసారి గుర్తించారు, మళ్ళీ ఒకసారి దాన్ని చేస్తే బాగుంటుందని చెప్తే తక్షణమే అధికారులను అందరినీ కూడా కూర్చోబెట్టి ఈఎన్సీని కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి దాని గురించి జరిగితే ఒక సీవరేజ్ పంపిణీ మనం తక్షణమే దాదాపు ఒక 45 కోట్ల రూపాయలతోని తాండూరు పట్టణంలో ఈ గొల్ల చెరువు నీళ్లు, మురికి నీళ్ళు కానివ్వండి, ఈ రోజు చిలకవాగు నుంచి వచ్చినటువంటి మురుగు నీళ్ళు అన్నింటినీ కూడా దాదాపు 45 కోట్ల రూపాయలతో ఈ రోజు ఆ పంపింగ్ చేసి మురికి నీళ్ళని ఆ కాకినాడ నదిలో కలవకుండా ఒక శ్రేష్టమైనటువంటి నీళ్ళని బయటకు పంపించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇది ఒక్కటే కాదు, ఆ రోజు చెప్పినాం రైతాంగానికి ఈ రోజు మీ దగ్గర జినుగుర్తి ఒకటి తాండూరు మండలంలో జినుగుర్తి అనే గ్రామంలో ఒక మంచి శ్రీరాముల వారి ప్రాజెక్ట్ ఉన్నది. ఆ రోజు నేను అనుకుంటా అంజయ్య గారు వచ్చినప్పుడు, వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని సందర్శించి జినుగుర్తిని ఆ రోజు వారు వేసినటువంటి ప్రాజెక్టు మళ్ళీ ఈ రోజు వరకు దాని దగ్గర తట్టని మట్టి తీసినటువంటి పాపం లేరు గత పాలకులు. నేను ఆ గ్రామానికి కొంత చెప్పిండ్రు ఒక మంచి ప్రాజెక్ట్ ఉన్నది ఇక్కడ, దాన్ని పట్టించుకుంటలేదు. మాకు ఆ ప్రాజెక్ట్ అయితే దాదాపు ఒక 2,000 ఎకరాలు మంచి నీళ్లు ఉంటాయి, మాకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుందంటే తక్షణమే అధికారుల దగ్గరికి వెళ్ళి దాదాపు 3.5 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు శ్రీరాముల వారి ప్రాజెక్టు కూడా తక్షణమే చేపించి ఆ జినుగుర్తి ప్రజలకు తప్పకుండా వాళ్ళకి ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇది ఒకటే కాదు, రైతాంగం, నేను ఒక రైతు బిడ్డను, నేను ఒక వ్యవసాయం చేసినటువంటి వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని, వ్యవసాయాన్ని కూడా దగ్గర చేసినటువంటి వ్యక్తిని. కోట్పల్లి ప్రాజెక్టు చూసినాం ఆ రోజు, శిథిల వ్యవస్థలో కోరుకున్నది దాదాపు 10,000 ఎకరాల వరకు కోట్పల్లి ప్రాజెక్ట్. ఆడ ఉన్నటువంటిది అక్కడ పోయి చూస్తే దాంట్లో నీళ్లు ఉన్నాయి, కానీ ఎంత పారవాడు పెట్టుకునికే చిన్న కాలువ చేద్దామని చెప్పి కూడా సోయి లేనటువంటి దద్దమ్మలు గత పాలకులు ఆ రోజు ఉన్నారంటే మనం అంతా కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ విధంగా ఆఖరి ఆయకట్టు వరకు పెద్దేముల్లో 14 గ్రామాలు ఏ విధంగా నీళ్లు వాడుతాయని చెప్పి అధికారులు అందరినీ కూడా పిలిపించి సర్వే చేపిస్తే
దాదాపు 90-95 కోట్ల రూపాయలైతే ఆఖరి ఆయకట్ట వరకు 9,400 ఎకరాలు వాపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పినప్పుడు తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, గౌరవ ఇరిగేషన్ మంత్రి దగ్గరికి వెళ్ళి 90 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఒట్టొట్టు శిలాపలకాలు వాళ్ళకి వేయకుండా ఈ రోజు పని నడిపిస్తా ఉన్నాము. దాదాపు 60% వరకు కూడా 60% అయిపోయింది. ఇంకొక 4-5 నెలల్లో 100% పని చేయించి ఆఖరి ఆయకట్టు వరకు 14 గ్రామాలకు నీళ్లు దాటించే బాధ్యత ఆ రోజు వాళ్ళకి హామీ ఇచ్చినాం, ప్రజలకు హామీ ఇచ్చినాం, ఆ రోజు రైతాంగానికి హామీ ఇచ్చినాం. ఖచ్చితంగా చేస్తానని చెప్పిన మాటలు కాదు, ఈ రోజు పని ద్వారా వాళ్ళకంతా కూడా పని చేసి చూపిస్తా ఉన్నామని చెప్పి కూడా వేదిక ద్వారా చెప్తా ఉన్నాం సోదరులారా. అదే కాదు, మనకందరూ కూడా తెలుసు, మన పక్కనే ఉన్నటువంటి చుట్టుపల్లి ప్రాజెక్ట్ దాదాపు 3,000 ఎకరాలు, 2,200 నుంచి 3,000 ఎకరాలు వాడేటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు ఒక 1000 ఎకరాలు కూడా వాడతలేదు. చిన్న పని అది, కాలువలు లేవు దానికి. ఆ కాలువలు మరమ్మతు చేస్తే దాదాపు 3,000 ఎకరాలు వాడుతుంది. కానీ వీళ్ళకి ఆ సోయి లేదు. చుట్టుపల్లి ప్రాజెక్టుని మరమ్మతు చేద్దాం, ఆ కాలువల్ని పునరుద్ధరించుకుందామని చెప్పి ఎక్కడ కూడా ఆ అవకాశం ఆలోచించినటువంటి పాపన పోలే. నేను వచ్చిన తర్వాత అధికారులను తక్షణ వాళ్ళకి పంపించి ఏమి చేస్తే 3,000 ఎకరాలు వాడుతుందంటే కెనాల్స్ అంతా కూడా మ్యాపింగ్ చేయించి దానికి ఎస్టిమేషన్ చేయించి దానికి అయ్యేది ఒక 7-8 కోట్ల రూపాయలే. కానీ ఈ రోజు 3,000 ఎకరాలు వాడుతుందంటే తక్షణమే వర్క్స్ టెండర్స్ కూడా అయిపోయినాయి. రేపు మాపు జుల్లిపల్లి ప్రాజెక్టు వర్క్ కూడా కెనాల్స్ కూడా చేయించే బాధ్యత ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ కంప్లీట్ చేయించే బాధ్యత కూడా ఒక ఎమ్మెల్యేగా నేను తక్షణం తీసుకుంటానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదే కాదు, ఈ రోజు అన్ని చెక్ డ్యామ్స్ ఒకటి మధ్య కాకినా పైన ఒక డిపిఆర్ చేపేయడం జరిగేది ఈ మధ్యనే. ఇంకా కూడా డిపిఆర్ నడుస్తూ ఉన్నది. దాదాపు 5-6 టీఎంసీల వాటర్ ఉంటుందని చెప్పి ఇప్పటికి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఇంకా మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా రాలేదు. తొందరగానే డిపిఆర్ ఇప్పుడంతా కూడా సర్వేలు చేస్తా ఉన్నారు, అధికారులు దాని మీద ప్రక్షాళన చేస్తా ఉన్నారు. సీఎం గారే చెప్పి ఉన్నారు. 2-4-5 మంది అధికారులు అందరూ కూడా ఇప్పుడు చూసి ఏం చేస్తే కాకినా వాగులో ఉన్నటువంటి నీళ్ళని మనం తాండూరు ప్రజలు పాడుకుంటామో, మనం ఎక్కడి నుంచో ఈ రోజు నీళ్లు కావాలంటే తాగడానికి శ్రీశైలం తెచ్చుకుంటా ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి కాకినా నీళ్ళను వదిలిపెడతా ఉన్నాం. ఈ నీళ్ళని శ్రీశైలానికి పంపించి మళ్ళా శ్రీశైలంకి మనం తెప్పించుకుంటున్నాం. ఆ విధంగా కాదు, మన నీళ్లు మనమే వాడుకుందామనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కాకినాడలో ఒక డిపిఆర్ తయారు చేయించి అక్కడ అన్నింటినీ కూడా చెక్ డ్యామ్లు కట్టించి సాధ్యమైనంత వరకు ఎన్ని నీళ్లు ఉన్నాయో కిందికి దిగువకు మనం వదలకుండా, కర్ణాటకకు వదలకుండా మన నీళ్లు మనం వాడుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా మన నీళ్లు కాకినాడని పునరుద్ధరణ చేసుకుందాం. మ్యాక్సిమం ఎన్ని టీఎంసీలు వెళ్తే వాళ్ళ సూచాయిగా చెప్పారు, అప్రాక్సిమేట్లీ 700 టీఎంసీల వరకు వాడుకోవచ్చు అన్నారు. ఇది అథెంటిక్ కాదు. ఇంకా మనకు వారం 10 రోజులు కావచ్చు, ఒక నెల కావచ్చు, డిపిఆర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి కాకినాడని తాండూరు ప్రజలకు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాను. అదే కాకుండా ఈ రోజు దాదాపు 100 కోట్లతోని గతంలో ఆ రోజు నాగారం నరసింహులు గారు ఉన్నప్పుడు అంతకొద్ది ముందు కూడా కాకినాడ నీళ్లు మనకు 2 కూడా తాండూరుకు వచ్చింది. ఈ రోజు మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా వస్తలేవు తాండూరు పట్టణానికి తాగడం. మళ్ళీ కాకినాడ నీళ్లు దాదాపు కాకినాడ మోటార్లు చేసుకుందామంటే ఎక్కడక్కడ పైపులు దుబ్బబడిపోయినాయి. ఆడ బోర్లు స్టార్ట్ చేద్దామంటే 40-50 సంవత్సరాల్లో ఉన్నటువంటి బోర్లు అవి. ఒక షాఫ్ట్ పోతే ఎక్కడో ఢిల్లీ పోయి తీసుకురావాలా, ఒక బేరింగ్ పోతే అహ్మదాబాద్ పోయి కొనుక్కరావాలి. అవన్నింటినీ కూడా ప్రక్షాళన చేయించి కొత్త పంపింగ్ తీసుకొని కొత్త పైప్ లైన్ ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఆ 100 కోట్ల రూపాయలతోని తాండూరు ప్రజలకు, తాండూరు పట్టణ ప్రజలకు